దేవునికి స్తోత్రాలు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీకందరకు వందనాలు. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యము ధ్యానించుటకు ముందుగా ప్రభు నడిపింపు కొరకు ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రాలు. దేవాని యొక్క పరిశుద్ధ గ్రంథమందలి వాక్యమును ధ్యానిస్తూ ఉంటుండగా నీ ఆత్మ ద్వారా మమ్మలను నడిపించండి. దేవా నాయన, నీ సహాయము లేనిదే నాయన మీరు మా కొరకు చేసినటువంటి కార్యములను మేము గ్రహించలేము, పొందుకోలేము. నీ పరిశుద్ధాత్మ ద్వారా నాయన మా ఎడల మీరు చేసినటువంటి కార్యములను గ్రహించడానికి, ఆ కార్యములలో నాయన పాలిభాగస్తులుగా ఉండగలిగేటందుకు నాయన సహాయం చేయండి. మీ వాక్యము ద్వారా మా హృదయాలకు కావలసినటువంటి ఆత్మజ్ఞానము దయచేయండి. మీ ఆత్మకు అప్పగించుకొనుచున్నాం, మమ్మలను నడిపించండి. యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యము అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాల్లో రాయబడినటువంటి వాక్యం. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. దేవునికి స్తోత్రాలు. ప్రభు తన వాక్యం మన కొరకు ఆశీర్వదించును గాక, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు స్త్రీయందు జన్మించాడు అని బైబిల్లో రాయబడి. ఉదాహరణకు అబ్రహాము కుమారుడు ఇస్సాకు కుమారుడు యాకోబు అని తండ్రి పేరు ప్రస్తావించబడుతూ ఉంటాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు తండ్రి పేరు ప్రస్తావించడానికి ఈ లోకంలో ఉన్నటువంటి ఏ నరుడు కూడా ఆయనకు తండ్రిగా ఉండలేడు. ఎందుకంటే ఆయన దైవ కుమారుడు కనుక, దైవమై ఉన్నటువంటి ఆయన, దైవ కుమారుడై ఉన్నటువంటి ఆయన ఈ లోకంలోనికి మనుష్య కుమారుడిగా ఆయన జన్మించాల్సి వచ్చింది. అలాంటప్పుడు ఆయన ఒక స్త్రీ అనగా కన్య మరియ గర్భమందు ఆయన జన్మించాడు. ఆయన కొన్ని దినాలు మరియ కుమారుడని, యోసేపు కుమారుడని ఆధ్యాత్మిక జ్ఞానం, దేవుని సంకల్పమును ఎరుగినటువంటి వారు ఇతడు మరియ కుమారుడు కాదా, యోసేపు కుమారుడు కాదా, ఇతని తోబుట్టువులందరూ మన మధ్యనే ఉన్నారు కదా అని ఆ రోజుల్లో అనుకున్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ఎవరో ప్రజలకు తెలీదు. యేసుక్రీస్తు ప్రభు వారు అన్నారు, తండ్రి నన్ను ఎవరికి బయలుపరుస్తాడో వారే నేనెవరో గ్రహించగలుగుతాడు. అంతేగాని తండ్రి బయలుపరచకపోతే నేను ఎవరినో అనేక రకాలుగా మనుషులు చెప్పుకుంటారు. వారి యొక్క లోక జ్ఞానాన్ని బట్టి వారు ఆయన్ను గుర్తిస్తారని, లోకంలో ఉన్నటువంటి కొన్ని విలువలను బట్టి గుర్తిస్తారు అని ఆయన చెప్పాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దేవుని కుమారుడు. తర్వాత ఆయన ఈ లోకంలో ఉన్నటువంటి ఏ నరమాత్రుడు, ఏ పురుషుడు కూడా ఆయనకు తండ్రి అని ఉండరు. అందుచేత పరలోకమందున్నటువంటి దేవుడే ఆయనకు తండ్రిగా ఉండి ఈ లోకంలో మనుషులందరికీ ఒక పరిశుద్ధమైనటువంటి కుమారుడుగా, మనుషులందరికీ మేలు కలుగజేసేటటువంటి, మనుషులందరి పక్షాన తనను తాను బలిగా అర్పించుకోవటానికి యోగ్యమైనటువంటి వానిగా, ఏ నరుల్లో ఏ మనుష్యంలో లేనటువంటి సంపూర్ణ పరిశుద్ధత కలిగినటువంటి వానిగా ఆయన ఈ లోకములో జన్మించు. అది ఎలాగోనంటే పరిశుద్ధాత్మ కన్య మరియను కమ్ముకున్నప్పుడు ఆమె గర్భములో ఆయన ప్రవేశించి ఆయన ఆత్మస్వరూపుడు మరియమ్మ
ఆమె మంటి దేహము కలిగినటువంటి ఆమె గర్భవాసాన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శరీరమును ధరించాడు. మరి ఆయన ఈ లోకములో ఆయన జన్మించినప్పుడు ఏమన్నారు? ఆయన స్త్రీ యందు పుట్టాడు అని. దేవుని కుమారుడు స్త్రీ యందు పుట్టాడు. ఎందుకు అని బైబిల్ రాయబడి ఉందంటే, మనము దత్తపుత్రులము కావాలని ఒక అవకాశం మానవులకు రావాలి. ఏమిటి అని అంటే, ఈ మానవులందరూ కూడా దేవుని పుత్రులు అవ్వాలి. ఈ మానవులందరూ కూడా దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు అవ్వాలి. అలాగా అవ్వాలి అనంటే ఆ ప్రభు స్త్రీయందు ఆయన జన్మించాడు. జన్మించినటువంటి ఆయన్ను మరి ప్రేమించడం ద్వారా, అనగా ఆయనను ఎందరు అంగీకరిస్తారో, మరి యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో 12వ వచనంలో ఈ రీతిగా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. తనను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. కాబట్టి ఈ లోకంలో దేవుని పిల్లలయ్యేటటువంటి అధికారం ఎవరి ద్వారా వస్తుంది? మానవులందరూ కూడా దేవుని బిడ్డలుగానే వారు పరిగణింపబడుతూ ఉన్నారు. మరి లోకా సువార్తలో మనం చూస్తే ఆదాము దేవుని కుమారుడు అని రాయబడింది. మరి అయితే అతడు దేవుని కుమారుడికి ఉండవలసినటువంటి పరిశుద్ధత లేదు, దేవుని కుమారుడికి ఉండవలసినటువంటి మహిమ లేదు. దేవుని కుమారుడు అనుభవించేటటువంటి దైవ సహవాసాన్ని అతడు అనుభవించలేనటువంటి వాడై, పరిశుద్ధాత్ముడు లోక ద్వారా ఆదాము దేవుని కుమారుడు అనే వంశావళి రాసేటప్పుడు చివరిలో ఆ మాట రాశాడు. అది నిజమే. ఎందుకంటే దేవుడు ఆదామును తన కుమారుని వలె తన పోలిక చొప్పున తన మహిమకు వారసునిగా తన సృష్టికి అధిపతిగా ఉంచాడు. కాబట్టి ఆ ప్రారంభంలో ఉన్నటువంటి ఆ ఆధిక్యతను బట్టి ఆదాము దేవుని కుమారుడే. అయితే ఆ యొక్క పేరుకు తగినటువంటి విలువైనటువంటి జీవితం వారు అనుభవించలేకపోతూ ఉండాలి. అంచేత దేవుడు ఏం చేశాడు? తన కుమారుణ్ణి మరి కన్యమర్య గర్భమందు జన్మింపజేసి ఆయనకు యేసు అని పేరు పెట్టమని మరి ఒక అధికారం ఇచ్చాడట. ఏమిటి అనంటే, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారందరూ కూడా దేవుని పిల్లలే, అనగా వారు తిరిగి దేవుని యొక్క సంతానం అవుతారు. మరలా దేవుని యొక్క స్వాస్థ్యానికి వారసులవుతారు. వారు దేవుని వలె పరిశుద్ధులవుతారు. వారు దేవునితో సహవాసం కలిగినటువంటి వారిగా ఉంటారు. అందుకు గాను దేవుడు తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తును ఈ లోకంలోనికి పంపించాడు. ఎందుకు అనంటే, మనమందరం కూడా ఆయన ద్వారా మరలా తిరిగి దేవుని పిల్లలుగా ఆ యొక్క స్టేటస్ సంపాదించుకోవాలి. అందుకని ఈ గలతీ పత్రికలోనే 4వ అధ్యాయంలో ఏం రాయబడి ఉన్నది? 6వ వచనం, మరియు మీరు కుమారులైన ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. ఆయన్ను అంగీకరించినటువంటి వారు, ఆయన ద్వారా మారు మనసు పొంది పాపక్షమాపణ పొందినటువంటి వారికి ఎలాంటి మహిమను ఇచ్చాడు అనంటే, కుమారుని ఆత్మ దేవుడు మన హృదయములలోనికి పంపెను. అనగా కుమారుని ఆత్మ అంటే మొదటగా ఏంటి అనంటే, కుమారుడు అయినటువంటి వారు ఎలాంటి మనస్సు కలిగి ఉంటారు? అనగా ఒక తండ్రి ఎడ్ల కుమారుని మనసు ఎట్లా ఉంటుంది? అట్లాంటి మనసు పంపించాడు. కాబట్టి దేవుని ఎడల యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి వారిలో ఒక స్వాతంత్రత వచ్చేస్తుంది. ఏమిటి అనంటే, దేవుణ్ణి మరి తండ్రి అంటాం, అబ్బా అంటాం, నాయన అంటాం. ఆ మనసు మనకు వచ్చేస్తుంది.
ఆ తర్వాత రెండవది ఏంటి అని అంటే, మరి దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు మనసు కూడా మనలోకి వచ్చేస్తుంది. మన మనసు కుమారుని మనసు, తండ్రి కుమారుల అనుబంధంలో కుమారునికి తండ్రి ఎలాంటి మనసు ఉంటుందో అలాంటి మనసు వస్తుంది. తర్వాత దేవుని మరి నిజమైన ఆత్మ అయినటువంటి ఆ దైవ కుమారుని యొక్క ఆత్మ కూడా మనలో వచ్చేస్తుంది. అంచేత యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కొండ మీద ప్రసంగంలోను, తర్వాత శిష్యులు ప్రార్థన నేర్పమన్నప్పుడు ఆయన శిష్యులకి ఏం చెప్పాడంటే, మీరు ప్రార్థన చేయనప్పుడు పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేయండి. అంటే ఈ లోకంలో చాలా మతాలు ఉన్నాయి. మరి దేవుడు భక్తులు, దేవతలు భక్తులు అనేటటువంటి అనేక విధాలైనటువంటి రీతులుగా ఈ లోకంలో ఏదిగో దైవారాధనలు జరుగుతూ ఉన్నాయి. అయితే క్రైస్తవులు దేవుణ్ణి తండ్రిగా భావించుకొని ఆయన్ని అబ్బా తండ్రి అని మొరపెట్టడం అనేటటువంటిది యేసుక్రీస్తును అంగీకరించినటువంటి వారిలోనే ఉంది. ఇంకా ఎవరు కూడా దేవుణ్ణి నా తండ్రి అని అనలేరు. ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క ధర్మశాస్త్రోపదేశకులతో యోధా నాయకులతో మాట్లాడుతూ, మీరు తండ్రిని ఎరిగి ఉంటే నన్ను ఎరిగి ఉంటారు అని ఆ సృష్టికర్త అయినటువంటి తండ్రి, ఆయన తండ్రి నేను ఆయన కుమారుణ్ణి అని చెప్పాడు. చెప్తే వాళ్ళ కోపం వచ్చేసి, నువ్వు మనుషుడు అయ్యుండి దేవుని కుమారుడు అని చెప్పుకుంటావా అని అబద్ధికుడు అని ఆయన్ను దూషించాడు. అంటే మనుషులకు మరి నరమాత్రుడు దేవునికి బిడ్డ లాంటివాడు, కుమారుడు లాంటివాడు, కుమార్తె లాంటివాడుగా మరి ఉన్నాడు అనేటటువంటి సత్యం ఇంకా ఏ మత గ్రంథాలు కూడా తెలియజేయవు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన స్త్రీ యందు పుట్టాడు. తర్వాత మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడయ్యాను. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చి ఏం చేశాడు? మనము కూడా దేవుని కుమారుల వలె ఉండేటట్టుగా ఆయన ఒక గొప్ప కార్యం చేశాడు. ఒక గొప్ప మరి అవకాశాన్ని ఇచ్చాడు. కనుక సహోదరుడా, సహోదరి, ఈ క్రిస్మస్ దినములలో నాకు దేవుని కుమారునయ్యే అవకాశం యేసుక్రీస్తు ప్రభువారు తీసుకొచ్చాడు. నేను దేవుని కుమార్తెను అయ్యేటటువంటి ఆ గొప్ప అవకాశం యేసుక్రీస్తు తాను ఈ లోకంలో జన్మించడం ద్వారా నాకు తీసుకొని వచ్చాడు అనేటటువంటి ఆ యొక్క అనుభవం మరి నీవు కలిగి ఉండినట్లయితే అది ఎంతో మరి గొప్ప ధన్యత. అందుచేత యేసుక్రీస్తు ప్రభువారు తన పరిశుద్ధ రక్తము ద్వారా పాపములను కడిగివేసి వారిని అందరినీ కూడా మరి రక్షణ అనేటటువంటి ఒక స్వాస్థ్యం అనుభవించేటట్టుగా చేశాడు. అప్పుడు ఏమైంది? ఆ యొక్క యేసుక్రీస్తు వారి యొక్క ఆత్మ, దేవుని ఆత్మ అలా రక్షణ పొందినటువంటి వారిని నడిపిస్తాడు. రోమపత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలో దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. హల్లెలూయా. ఎంతవరకు శరీరానుసారమైన మనస్సు, లోకానుసారమైనటువంటి మనస్సుతో జీవిస్తున్నటువంటి వారు దేవుని ఆత్మ పొంది దేవుని కుమారులుగా జీవించేటట్టుగా వారిని యోగ్యులుగా చేయటానికి ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చి ఆయన శిలువలో బలియాగమై ఏం చేశాడు? ఆయన మన పాపములను పరిహరించి మనలను పరిశుద్ధులుగా చేసి ఆ పరిశుద్ధపరచబడినటువంటి హృదయంలోనికి
దేవుని ఆత్మ నివాసం చేయటానికి వచ్చేటట్లుగా చేశాడు. దేవుని ఆత్మ ఎప్పుడైతే ఒక వ్యక్తిలోనికి వచ్చి ఆ వ్యక్తిని నడిపించటం జరుగుతూ ఉంటుందో అప్పుడు బైబిల్లో రాయబడినటువంటి సత్యము ఏమిటి అనంటే వారందరూ దేవుని కుమారులు. ఎందుకనగా వారు యేసు రక్తం చేత పరిశుద్ధపరచబడ్డారు. దేవుని యొక్క ఆత్మ వారిలో నివాసం చేస్తున్నాడు. వారు దేవుని సంబంధుల వలె దేవుని ఆత్మ చేత నడిపింపబడేటటువంటి గొప్ప ధన్యతను పొందారు. దేవుని ఆత్మ నడిపిస్తుంటే దేవుని బిడ్డలే. నన్ను దేవుని ఆత్మ నడిపించాలి, నేను దేవుని కుమారుని అవ్వాలి, దేవుని కుమార్తెను అవ్వాలి అని ఆశపడేటటువంటి వారికి యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఆ అవకాశం కల్పించకపోతే వారు ఇంకా ఏ రకంగా దేవుని పిల్లలన్నీ పిలువబడేటందుకు మరి వారు యోగ్యులవుతారు కాదు. కనుక యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చాడు అని అంటే ఆ ప్రభును ఆయన జన్మమును జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుండగా మరి ప్రభువా నీవు నన్ను దేవుని కుమారునిగా చేయటానికి, దేవుని కుమార్తెగా చేయటానికి ఈ లోకానికి వచ్చావు అనేటటువంటి సత్యమును మనం గ్రహించాలి. అదే అధ్యాయము అనగా రోమా 8 అధ్యాయములో 29వ వచనంలో తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. తన కుమారుడు అనగా యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడు ఏమవ్వాలా? ఆయన జ్యేష్ఠుడు అవ్వాలి, జ్యేష్ఠ కుమారుడు అవ్వాలి. మరి తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉంటేనే జ్యేష్ఠ కుమారుడు అవుతాడు. మరి ఆయనకంటే పెద్దాళ్ళు ఎవరన్నా ఉంటే జ్యేష్ఠ కుమారుడు కాడు. మరి తన తోబుట్టువులై ఉండాలి, తర్వాత తనకంటే చిన్నవారై ఉండాలి, అప్పుడు మరి ఆయన జ్యేష్ఠుడు అవుతాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మరి జనితైక కుమారుడు, అద్వితీయ కుమారుడు. దేవునికి ఇంకొక కుమారుడు లేడు, ఆయన ఒక్కడే దైవ కుమారుడు. అలాంటప్పుడు ఈయన మరి జ్యేష్ఠుడు అన్న ఎట్టవుతాడు? అందుకని దేవుడు ఏం చేశాడంటే ఆయన యేసుక్రీస్తును ఈ లోకంలోనికి పంపించినప్పుడు ఆయన్ను ఎవరు అంగీకరిస్తారో వారందరూ కూడా ఆయన తమ్ముళ్ళు చెల్లెళ్ళు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన్ని అంగీకరించినటువంటి వారందరికీ అన్నయ్య అవుతాడు అన్నమాట. ఇంకా ఏమవుతుంది? వారు తన కుమారునితో సారూప్యము గలవారుటకు, మరి అన్నగా పొందాము యేసుక్రీస్తుని ఆయన అంగీకరించిన తర్వాత దేవుడు ఎంత గొప్ప ఆధిక్యత ఇస్తున్నాడు అనంటే ఆ దైవ కుమారుడు యేసుక్రీస్తుతో కూడా సమానమైనటువంటి సారూప్యము పొందేటటువంటి వారిగా ఉండేటట్టు ఆయన ద్వారా మానవులమైనటువంటి మనకు అనేక ఆధిక్యతలు ఇచ్చాడు. కాబట్టి ఎంత గొప్ప ఆధిక్యత! దేవునికి కుమారుడు అయ్యేటట్టు, కుమార్తె అయ్యేటట్టు, యేసుక్రీస్తు ప్రభువారికి తమ్ముళ్ళు చెల్లెళ్ళు అయ్యేటట్టు, తర్వాత మరి ఆ యేసుక్రీస్తు సారూప్యం మనం పొందేటట్టు ఇవన్నీ మనకు కలగాలి. అందుకేం చేయాలి? ఆ తండ్రి ఏం చేశాడు అనంటే తన కుమారుడిని స్త్రీ గర్భమందు అనగా కన్య గర్భమందు ఈ లోకంలోనికి జన్మింపచేశాడనమాట. కాబట్టి దేవుడు మన ఎడల ఎంత ఘనమైనటువంటి ప్రణాళిక కలిగి ఉండి తన కుమారుని ఈ లోకానికి పంపించాడు అనేటటువంటిది మనము గ్రహించుకోవాలి. మరి యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన ఈ లోకంలోనికి వచ్చినప్పుడు హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం, ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. హల్లెలూయా. ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన ఎవరి స్వభావం ధరించుకోవాలి
అని ఆయన మరి ప్రిఫర్ చేశాడంటే, నేను ఎవరి స్వభావంతో భూలోకంలోనికి వెళ్ళాలి అనంటే దేవదూతల స్వభావంతో వెళ్తామా అనంటే ఆయనకు మానవుల ఎడల ఒక గొప్ప ప్రేమ ఉన్నది. ఏమిటి అంటే, ఈ మానవులు పాపములో పడిపోయి వారు పాపం వలన వచ్చేటటువంటి ఆ శిక్ష మరణానికి భయపడిపోతూ ఉన్నారు. ఆ మరణానంతరం కలిగేటటువంటి నరకానికి భయపడిపోతూ ఉన్నారు. పాపానికి దాసులైపోతున్నారు. కాబట్టి ఈ రీతిగా అల్లాడిపోతున్నటువంటి ఈ మానవులను రక్షించాలి అనంటే మానవ స్వరూపమే ధరించాలి. తర్వాత అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకోవాలి అని చెప్పి ఆయన స్త్రీ యందు మానవ రూపమును ధరించి మానవ స్వభావమును ధరించి అబ్రహాము సంతానం యొక్క స్వభావమును ధరించి ఈ లోకంలోనికి వచ్చాడు. ఎందుకనంటే ఆ నరులు రక్తమాంసములు కలిగినటువంటి వారై మరణము యొక్క బలము అనగా అపవాదికి వారు దాసులై ఉంటుండగా అపవాదిని జయించడానికి, మరణమును నశింపజేయటానికి, మరణ భయం నుంచి విడిపించడానికి ఆ యొక్క కర్తవ్యాన్ని ఆయన తీసుకున్నాడు. అంచేత ఆయన అబ్రహాము సంతానము యొక్క స్వభావము ధరించుకొని రక్తమాంసములు కలిగినటువంటి వానిగా ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. అందుచేత ఆయన మానవులను ప్రేమించి మానవ రూపంలో ఈ లోకంలోనికి వచ్చి మానవులు దేవుని కుమారులు కుమార్తెలు అయ్యేటట్టుగా ఆయన గొప్ప కార్యమును చేశాడు. కాబట్టి ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తే, ఆయన మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములను కలుగునుగాక. ఆయన మనలను తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాను. ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకములోనికి వచ్చి ఏం చేశాడు? తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించాడు. ఆయన రక్తము ఈ లోకంలో లేకపోతే మన పాపముల నుండి మనం విడిపింపబడలేము. అందుచేత ఆయన రక్తమాంసములు కలిగినటువంటి దేహములో ఆయన ప్రవేశించి పాప పరిహార బలిని జరిగించి ఆయన ఏమంటున్నాడు? మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించాడు అని రాయబడింది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు శరీరధారి అయి ఈ లోకములోనికి రాకపోయినట్లయితే ఏ రక్తము కూడా మనలను పాపము నుండి విమోచించేటటువంటిది కాదు. అందుచేత అపోస్తలుడైన పౌలు ఏమంటాడు? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నటువంటి సంఘము, క్రైస్తవులైనటువంటి వారు, విశ్వాసులైనటువంటి వారు, యేసు ప్రభు తన ప్రాణం పెట్టి రక్తం చిందించి ఆయన తన మహిమను విడిచి ఈ లోకములకు వచ్చి సంపాదించుకున్నటువంటి సంఘము, వారు దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించినప్పుడు మరి ఏమని ఉన్నదంటే, ప్రకటన గ్రంథంలో 7వ అధ్యాయములో 9వ వచనం, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడనూ లెక్కింపజాలని గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడిరి. యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చుట ద్వారా అనేకులు లెక్కింప శక్యము కానటువంటి మానవులు వారు రక్షణ పొందారు, పరలోక రాజ్యంలో చేరారు. అంత గొప్ప సమూహం. ప్రియ సహోదరుడా, ఆ సమూహంలో నిన్ను నన్ను ఒకనిగా చేయాలని ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. మనలను దత్తపుత్రులుగా, దేవుని కుమారులుగా, కుమార్తెలుగా చేయటానికి, నిత్య జీవము అనుభవించేటటువంటి ధన్యులుగా చేయటానికి ఆ ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు. ఆ భాగ్యం నీకు దొరికిందా? నిజముగా నీకు క్రిస్మస్
ఎంతో ఘనమైనటువంటి ఆశీర్వచనం. నువ్వు ధన్యుడు. ప్రార్థన చేసుకుందాం. దయగలినేసే పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. నువ్వు ఈ లోకంలోనికి వచ్చుట ద్వారా ఎంత ఘనమైనటువంటి విమోచన ఆశీర్వచనం తీసుకుని వచ్చారో నాయన మీ వాక్యము ద్వారా మాకు బయలుపరిచినటువంటి దేవ, ఎంత మహిమను, దేవుని కుమారుని మహిమను పాపులమైనటువంటి మాకు ఇవ్వటానికి మీరు వచ్చి ఉంటుండగా ఆ మహిమ పొందినటువంటి వారమై ఎంత మహిమను నాకు ఇచ్చినటువంటి ప్రభు జన్మించినటువంటి ఆ యొక్క సంతోషము ఎంతో ధన్యకరము అని ఆనందించగలిగేటట్లు సహాయము చేయండి. మీ కృప కలిగిన నామాన్ని స్తుతిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మనకు తోడుగా ఉండి దేవుని దత్త పుత్రత్వము కలిగినటువంటి వారమై ఆనందిస్తూ క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నట్లు ప్రభు ప్రతి వారిని దీవించునుగాక. ఆమెన్. హల్లెలూయా. I wish you all happy Christmas and the blessings of Christmas. May God bless you all as His precious children. దేవుడు మిమ్మలను తన విలువైనటువంటి బిడ్డల వలె ఆశీర్వదించునుగాక. ఆమెన్. వందనాలు.